ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆదివాసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 44 ఏళ్ల క్రితం రగల్ జెండా సాక్షిగా జల్ జంగిల్ జమీన్ నినాదంతో పోరుబాట పట్టిన ఆదివాసీలపై నాడు పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో పలువురు ఆదివాసీలు మృత్యువాత పడ్డారు. అక్కడే ఆదివాసీ అమరవీరుల పేరిట స్తూపం నిర్మించారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 20న అమరులను స్మరించుకుంటూ నివాళులర్పిస్తూ వచ్చారు. అయితే కొన్నాళ్లుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించేందుకు పోలీసులు కొందరిని మాత్రమే అనుమతించేవారు. ప్రస్తుతం ప్రభుత్వమే సలాం కొడుతూ అమరులకు నివాళులర్పించడంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూమి భుక్తి విముక్తి కొరకు 1981 ఏప్రిల్ 20 రోజున అమరులైనటువంటి ఆదివాసీ అమరుల యొక్క ఆశయాలు ఈ రోజు వాళ్ళను జ్ఞాప్తికి తీసుకొస్తున్నాం. ఆ గాయాలు ఇవాళకి 44 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. కాబట్టి మేము ఇవాళ కోరుకునేది 44 సంవత్సరాలు మా గాయాలే కాదు, ఇంకా గాయపరుస్తూనే ఉన్నారు. ఆ విధానాలు మానండి. మా ఆదివాసుల యొక్క హక్కులకు రక్షణ కల్పించండి. పేసా చట్టం ఉంది, అటవీ హక్కు చట్టం ఉంది, 5th షెడ్యూల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కల్పించిన మా ఆదివాసులు బతకగలుగుతారు. ఆ రోజు అమరులైనటువంటి అమరులు కూడా వాళ్ళ ఆశయాలు అవే. భూమి భుక్తి విముక్తి. మాకు భూమి కావాలి, మాకు స్వేచ్ఛ ఉండాలి, మేము జీవించడానికి మాకు హక్కులు ఉండాలి అనేటువంటి ఆ కోణంలో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన ఇవాళ స్మరిస్తున్నాం. 44 సంవత్సరాలు అంటే అంతకుముందు 43 సంవత్సరాలు కూడా మా ఆదివాసం చనిపోయినటువంటి ఆదివాసులను మొక్కనీయకుండా ప్రభుత్వాలు అడ్డుకున్నాయి. ఇది స్తూపం దగ్గర మా నాన్న తొడసం భీమరావు 1981లో ఆయన ఒక్కడు ఇక్కడ రైతు కూలీ సంఘంగా ఏర్పడి ఆ రోజు వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. దానివల్ల అక్కడ మా నాన్న ఇంకా ఒక్కడు అమరుడు అయ్యాడు. దీంట్లో అమరుడు అయ్యి 43-44 సంవత్సరాలు జరుగుతున్నది. ఆయన పోయిన సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అమరవీరుల కుటుంబాలకు ఆదుకుంటామని. దాంట్లో భాగంగానే మాకు ప్లాట్ ఇచ్చిండ్రు, ప్లాట్తో పాటు ఇల్లు ఇచ్చిండ్రు. దాంతో పాటు ఇప్పుడు టైగర్లోనని 10 లక్షల యూనిట్గా ప్రకటించిండ్రు. దానిలో భాగంగానే ఇవాళ పాల్గొనడానికి ఇక్కడ వచ్చినాం. అమరవీరుల స్తూపం దగ్గర పూజలు చేయడానికి ఇప్పుడు మా కుటుంబాలు 15 కుటుంబాలుగా గుర్తించారు కదా. దాంట్లో మా కుటుంబాలకి పిల్లలు చదువుకొని ఉన్నారు. వాళ్ళ చదువుని ఈ స్తోమత బట్టి ఎంతవరకు చదివారు, ఏ ఉద్యోగానికి అర్హత ఆ విధంగా పర్మనెంట్గా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలరని కోరుకుంటున్నాం. మా అన్న వాళ్ళు ఇక్కడ 80ల ఎన్కౌంటర్లో చనిపోయినాడు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, తెలుగుదేశం ప్రభుత్వం ఉండే. అప్పుడు ఇక్కడ పోలీసు వాను రానివ్వకుండా ఒక 20 సంవత్సరం అట్లా పోయినారు. అప్పుడు మా ఇక్కడ బాపురావు సార్ వచ్చిన అప్పుడు 20 డేట్ ఇచ్చి ఆ రోజే ఇక్కడ జెండా ఎక్కియాలని మాట్లాడి ఒక ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు ఈ రేవంత్ సార్ వచ్చి ఇక్కడ దిగినప్పుడు ఇక్కడ ప్రజలకి అన్ని సౌకర్యము మొత్తము ₹1 కోటి ఇచ్చినాడు. దీనికి మొత్తం కంఫర్ట్ వాళ్ళు కట్టినాడు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రతి కుటుంబాలకు ఒక ఇల్లు ₹10 లక్షల శాంక్షన్ ఇస్తామని రేవంత్ సార్ చెప్పినాడు. అన్ని కుటుంబాలకు ఇప్పుడు వరకు ఇస్తున్నారు, నడుస్తున్నాయి. ఇంతకు ముందు ప్రభుత్వం ఉండే కానీ ఏం చేయలేదు. రేవంత్ సర్కార్ వచ్చినప్పుడు ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబంకు అన్ని సౌకర్యం ఇచ్చినాడు. ఇది ఏదైనా మాకు గవర్నమెంట్ ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని ఉన్నాయి. ఆనాడు రామ్జీ గోండు, బీర్సా ముండా జల్ జంగల్ జమీన్ కై పోరాటం చేసి అసూలు బాసిన కుమ్రం భీం పోరాటాన్ని గుర్తించింది కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే. దాని తర్వాత భూమి భుక్తి విముక్తి కొరకు పోరాటం చేసి అసూలు బాసి ఇంద్రవెల్లి భూమిని రక్తంతో తడిపినటువంటి ఒక జాలియన్ వాలాబాగును స్పందించినటువంటి ఘటన ఇవ్వలటికి మరి 1981 ఏప్రిల్ 20న జరిగినటువంటి ఘటన నిజంగా అందరి గుండెల్ని కలిచివేసినటువంటి ఘటన ఇది. ఈ ఘటన ఇవ్వలటికి 44 సంవత్సరాలు గడిచిపోతుంది. అయితే అందరూ ఆంక్షల మధ్యన తుపాకీ నీడలో ఇన్ని సంవత్సరాలు నివాళులర్పించడం అనేది జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి వచ్చేసి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేసి సంస్మరణ సభను అధికారికంగా జరుపుతాననేసి మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారమే ఈ రోజు మరి అధికారికంగా ఆంక్షలు లేకుండా ఆనందంగా ఆదివాసులందరూ వచ్చి నివాళులర్పిస్తున్నారు.